నా వార్డులో వచ్చేసి ఒక లాస్ట్ 3 డేస్లో 2 times క్యాన్వాసింగ్ కంప్లీట్ చేసిన. ఏ ఇంటికి పోయినా మంచిగా ఆదరిస్తున్నారండి. ఇంకోటి ఏంటంటే ఇక టాపిక్ ఏం రాలేదు, కాకపోతే సన్నబియ్యం అనేది చాలా ఇంపాక్ట్ ఉంది. ప్రతి ఒక్క పేదోడు ఉన్నోడు అందరూ సన్నబియ్యం తింటున్నారండి. ఇంకొకటి రేషన్ కార్డులు ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎట్లా ఇచ్చేదో ఇంతకుముందు ఇప్పుడు రేషన్ కార్డులు అట్లా ఇస్తున్నామండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ ఇల్లులు కూడా ఇప్పటికీ ఈ వార్డులో వచ్చేసి 10 ఇందిరమ్మ ఇల్లులు పెట్టినామండి. అందులో 7 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఇంకా 3 వచ్చేసి పెండింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఏప్రిల్లో కూడా మళ్ళీ వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి, చేస్తాం. నన్ను ఆదరించండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బాగుందండి. అంతా ఏ ఇంట్లో పోయినా కూడా అందరు నవ్వుకుంటారు, నన్ను ఆహ్వానం పలుకుతారండి, వెల్కమ్ చేస్తున్నారు. సో మీరు ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి పథకాలని ప్రజలకి బాగా చెప్పగలుగుతున్నారా? చెప్పగలుగుతున్నాం, ఆల్రెడీ మీరు చేసి చూపిస్తున్నాం కూడా అండి. కరెంట్ అయినా రేషన్ కార్డులు లాస్ట్ 10 years నుంచి ఎవరు ఇవ్వలేదండి, మేము ఇచ్చినాం. అట్లా ఈ రేషన్ కార్డ్స్ కూడా దీన్ని కూడా టీఆర్ఎస్ రాజకీయాలు చేసిర్రు. పేద ప్రజల దగ్గర పైసలు తీసుకొని కూడా పనులు చేసారు. అయితే రేషన్ కార్డులు ఇప్పించడం కూడా చేసి టీఆర్ఎస్ వాళ్ళు. ఈ వార్డులో ఉన్న వాళ్ళు కూడా నేను ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. నేను ఒక 70 రేషన్ కార్డులు చేయించిన ఈ వార్డులో. స్వయంగా నేను వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ చేయించానండి, నిలబడి ఉండి. అట్లా టీఆర్ఎస్ వాళ్ళు అమౌంట్ తీసుకున్నారు ప్రతి ఒక్కరి దగ్గర. పేదల దగ్గర డబ్బులు 2,000, 3,000 తీసుకున్నారు. అట్లాంటివి మేము తీసుకోలేదు. ఎక్కడ ₹1 తీసుకున్నట్టు రికార్డు కూడా లేదండి. ఇంకా దేవుని దయ వల్ల అది ప్రజలు ఆదరిస్తారు. ఆదరించిన తర్వాత కూడా ప్రతి ఒక్క గడప దగ్గరికి నెలకు ఒకసారి ఖచ్చితంగా తడతానండి. సమస్యలు తెలుసుకుంటాను తప్పనిసరి, పక్కా ఉంటా. ఇంతకుముందులా కాకుండా, వాళ్ళు చేసినట్టు కాకుండా వాళ్ళ దగ్గర నేను గుణపాఠం నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఎవరి దగ్గర పోయినా కూడా గెలిచినప్పుడు అంటే గెలవ ముందుకు ఓటు అడగడానికి వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు ఓటు అడగడానికి వచ్చిండు. అయ్యా నువ్వైతేనే కరెక్ట్, నేను గెలిపించుకుంటామని కూడా వాళ్ళు అంటున్నారు.